మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాంలో పర్యటించిన మంత్రి చిన్నతామరపల్లి గ్రామంలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. బండ్ల గణేష్ సంకల్పయాత్ర తిరుపతి జిల్లా రైల్వే కోడూరుకు చేరుకుంది. స్థానిక టీడీపీ శ్రేణులు పూలు చల్లి టపాసులు కాల్చుతూ బండ్ల గణేష్ కు స్వాగతం పలికారు. యాత్రలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యూజీ వైద్య విద్యలోని అన్ని కోర్సుల్లోనూ అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ తెలిపారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైందని మంత్రి సత్యకుమార్కు నివేదించారు. తన భార్యను చూస్తున్నాడనే అనుమానంతో ఓ భర్త దివ్యాంగుణ్ణి హతమార్చిన ఘటన సత్యసాయి జిల్లా రోళ్ల మండలంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కడప జిల్లా సిద్ధవటం సమీపంలో రైలు ఢీకొని 2 వృద్ధులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని జీఆర్పీఎఫ్ సీఐ సుధాకర్, ఎస్ఐ సునీల్ పరిశీలించారు. మృతులకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను కడప మార్చురీకి తరలించారు. నెల్లూరు జిల్లా మద్దరుపాడు వద్ద పాడుబడిన రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 700 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం సేకరించి మిల్లులో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు సివిల్స్ గ్రూప్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య తెలిపారు. మార్చి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఉన్న 100 మందిని శిక్షణ కోసం ఎంపిక చేస్తామని తెలిపారు.